హాయ్ గైస్, ఈ రోజు మనం హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ చూద్దాం. ఈ సినిమా పేరు స్టోన్ క్రీక్ కిల్లర్. ఇది 2025లో రిలీజ్ అయింది. చివరలో వచ్చే ట్విస్ట్ కైతే మైండ్ బ్లాంక్ అవుతుంది. ఇదేం ట్విస్ట్ రా నాయన అనిపిస్తుంది. వన్ లైనర్ చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక అతడు మంచు కురుస్తున్న వేళ తుపాకీ పట్టుకుని ఒక ఇంటి వైపు వెళ్తున్నాడు. అతని ముఖం చూపించలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ లో ఒక తల్లి తన బిడ్డ కోసం ఏడుస్తున్న కేకలు వినిపిస్తున్నాయి. దయచేసి నా కొడుకును వదిలేయి, వాడు పాపం అని తల్లి అరుస్తోంది. కానీ వాడు మాత్రం అదంతా కుదరదు, వాడెక్కడ, ఈ రోజు వాడిని వదిలిపెట్టను అంటున్నాడు. సీన్ కట్ చేస్తే హీరో నిద్రలోంచి మెలకువలోకి వచ్చాడు. నిన్న కొట్టిన మందు వల్ల హ్యాంగ్ ఓవర్ అయింది. అలాగే డ్యూటీకి బయలుదేరి వెళ్ళాడు. హీరో గురించి చెప్పాలంటే అతడు ఉండేది చిన్న టౌన్. అక్కడ ఒక పోలీస్ స్టేషన్ ఉంది. అందులో 2 పోలీసులు ఉన్నారు. అందులో ఒకరు హీరో, ఇంకొకరు హీరోకు అసిస్టెంట్ అయిన లేడీ కాప్. ఏదో చిన్న చిన్న కేసులను వీళ్ళు పరిష్కరిస్తున్నారు. యాక్చువల్ గా ఇదే చిన్న స్టేషన్. ఈ స్టేషన్ లోనే పనిచేస్తానని ఇంకొక వ్యక్తి ట్రాన్స్ఫర్ తీసుకుని వచ్చాడు. ఇంతకు ముందు 3 సంవత్సరాలుగా వేరే స్టేషన్ లో పనిచేశాడు. అతడు చేంజ్ కోరుకున్నాడు. ఇలాంటి టైంలోనే హీరో మా స్టేషన్ కు ఇంకొకరు కావాలని రిక్విజేషన్ పెట్టాడు. ఆ విషయం అతనికి తెలిసి ఇక్కడికి వచ్చాడు. ఇంకో అసిస్టెంట్ రావడంతో ఈ లేడీ కాప్ భయపడిపోతోంది. సార్ ఆల్రెడీ నేను ఒక అసిస్టెంట్ ఉన్నాను కదా సార్, ఇలాంటి టైంలో ఇంకొకరు అవసరమా సార్ ఈ స్టేషన్ కి అని అంటోంది. ఏమ్మా నువ్వు చెప్తున్నావా? నిన్ను పెట్టుకుని నేను క్రిమినల్ ఎలా పట్టుకుంటానమ్మా? ఏది ఒక్కసారి కింద కూర్చుని సడన్ గా లేచి నిలబడు అన్నాడు. లేదు కదా, ఇదిగో చూడమ్మా, మొదట ఒళ్ళు తగ్గించుకో, ఆ తర్వాత క్రిమినల్స్ ను పట్టుకునే దాని గురించి ఆలోచిద్దాం అన్నాడు. లేడీ కాప్ తో మాట్లాడి ఆ తర్వాత కొత్తగా వచ్చిన వ్యక్తి దగ్గరికి మాట్లాడదామని వెళ్ళాడు. అప్పుడు ఆ టౌన్ కు చెందిన ఒక లేడీ వచ్చింది. నేను హీరోను కలిసి తీరాలి అంటోంది. ఏమ్మా ఎందుకు, ఏమైంది అని పిలిచి విచారించారు. సార్ నాకు లీసా అని ఒక అమ్మాయి ఉంది. నిన్న రాత్రి నుంచేని మా అమ్మాయి కనిపించట్లేదు. తన ఫ్రెండ్ అయిన జుడిత్ అనే అమ్మాయి ఇంటికి చదువుకోవడానికి వెళ్తున్నట్లు చెప్పింది. ఆమె చదువుతుందా? ఆల్రెడీ జుడిత్ తో కలిసి చెడ్డ అలవాట్లన్నీ నేర్చుకుంది. మందు కొట్టడం, సిగరెట్ తాగడం ఆమె ద్వారానే నేర్చుకుంది. మళ్ళీ తన ఇంటికే వెళ్తున్నానని చెప్పిన నా కూతురు కనిపించట్లేదని చెప్పింది. నేనే జుడిత్ ఇంటికి వెళ్లి విచారించగలను, కానీ జుడిత్ వాళ్ళ నాన్న నన్ను చూస్తేనే ఒకలాగా ప్రవర్తిస్తుంటాడు. అందువల్ల దయచేసి జుడిత్ ఇంటికి వెళ్లి నా కూతురు అక్కడ ఉందేమో కనుక్కుంటారా అని అంది. అప్పుడు హీరో ఆ కొత్త కాప్ తో కలిసి జుడిత్ ఇంటికి వెళ్ళాడు. జుడిత్ వాళ్ళ నాన్న గుమ్మం దగ్గరే కూర్చుని ఉన్నాడు. ఎక్కడయ్యా మీ కూతురు? నిన్న లీసా ఇక్కడికి వచ్చిందా? ఎక్కడ మీ కూతురు? ఆమెను పిలువు, ఆమెతో మాట్లాడాలి అని హీరో అన్నాడు. ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? నిన్న రాత్రి నా కూతురు లీసా ఇంటికి వెళ్తున్నట్లు చెప్పింది. ఇప్పుడు ఆమెనే కనిపించట్లేదని నన్ను అడిగితే నేనేం చెప్తానో అన్నాడు. ఆ ఇద్దరు ఎక్కడ తిరుగుతున్నారో ఏమో, వెళ్ళండి, వెళ్లి బయట వెతకండి అంటున్నాడు. కూతురు పోయినా కూడా బాధ లేనట్లు అతను మాట్లాడుతున్నాడు. అప్పుడు హీరోకు ఈ ఊర్లో ఉండే ఒక అతనిపై అనుమానం కలిగింది. ఈ ఊర్లో చిన్న పిల్లలతో తప్పుగా నడుచుకున్నాడని చెప్పి ఒక అతనిపై కేసు నమోదైంది. ఒకవేళ అతడే ఈ 2 అమ్మాయిలను ఏమైనా చేశాడేమో అన్న అనుమానం కలిగింది. హీరో నేరుగా అతని ఇంటికే వెళ్ళాడు. అప్పుడు అతడు ఒక అమ్మాయితో కలిసి ఆ ఇంటికి వస్తున్నాడు. రేయ్ నువ్వు ఇంకా మారలేదా? ఎందుకురా ఇలా ఉన్నావు అని హీరో అతన్ని కోపంగా చూస్తున్నాడు. అప్పుడు అతడేమంటున్నాడంటే, సార్ ఈ అమ్మాయి ఏమి మైనర్ కాదు. సరే గాని ఇంతకి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగాడు. అప్పుడు హీరో లీసా జుడిత్ గురించి ఈ క్రాకోన్ని అడిగాడు. సార్ ఇదంతా అన్యాయం. మీరు నాపై పెట్టిన కేసులో ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి నేను మంచివాణ్ణని చెప్పి నన్ను కోర్టు రిలీజ్ చేసింది. మళ్ళీ అమ్మాయిలు కనిపించట్లేదు, గిమ్మాయిలు కనిపించట్లేదని నా దగ్గరికి వస్తే ఏంటి అర్థం అన్నాడు. నన్ను ప్రశ్నించడానికి మా ఇంటికి రావడానికి మీ దగ్గర వారెంట్ ఉందా అని అడిగాడు. ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్తారా లేక నా లాయర్ ను పిలవాలా అన్నాడు. అప్పుడు హీరో అతని దగ్గరికి వచ్చి, రేయ్ ఆ 2 అమ్మాయిలకు నీ వల్ల ఏమన్నా అయ్యిందని మాకు తెలిసిందనుకో, అప్పుడు నీకుందిరా నా చేతిలో అని చెప్పి బెదిరించి వెళ్తున్నాడు. వీళ్ళు ఎంత వెతికినా కూడా ఆ అమ్మాయిలు కనిపించట్లేదు. సరే అలా ఊరికే వెతికే బదులు ఆ అమ్మాయిలు కనిపించట్లేదని మిస్సింగ్ కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ అన్ని స్టేషన్లకు వెళ్తుంది కదా. అప్పుడు ఎవరైనా ఆ అమ్మాయిలను చూస్తే సమాచారం ఇస్తారు కదా. అందువల్ల హీరో ఆ 2 అమ్మాయిలను మిస్సింగ్ కంప్లైంట్ లిస్ట్ లో చేర్చాడు. ఆ తర్వాత హీరో స్టేషన్ కు వచ్చాడు. అప్పుడు అతని కోసం ఒక అమ్మాయి కాల్ చేసింది. ఆ లేడీ అసిస్టెంట్ స్టేషన్ లో లేడని చెప్పింది. అయితే హీరో రాగానే తప్పకుండా నాకు కాల్ చేయించండి అని ఆమె చెప్పింది. నేను తప్పకుండా అతనితో మాట్లాడే తీరాలి, కనిపించకుండా పోయిన ఆ 2 అమ్మాయిల గురించి సమాచారం ఇవ్వాలి అని అంది. అందువల్ల ఆమె ఇచ్చిన నెంబర్ కు హీరో వెంటనే కాల్ చేశాడు. అటువైపు మాట్లాడుతున్న అమ్మాయే ఈ సినిమా హీరోయిన్. ఏమ్మా ఎవరు మీరు? ఆ 2 అమ్మాయిల గురించి మీకు ఏం తెలుసు అని హీరో అడిగాడు.
చేశాడు. కొంచెం సేపటి క్రితమే ఇద్దరు అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పి హీరో కేసు నమోదు చేశాడు. యాక్చువల్ గా హీరోయిన్ వేరే ఊర్లో ఉంటుంది. ఆ ఊర్లోని పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ అయిన కంప్లైంట్ ను ఆమె చూసింది. అప్పుడు ఆమె ఏమంటుందంటే వాళ్ళిద్దరికి జరగరాంది ఏదో జరిగిందండి, అదేంటో తెలుసుకోవాలంటే మనం నేరుగా మీట్ కావాలి అని అంది. ఆమె ఫోన్ ఎత్తగానే ఏదేదో ఇలాగే మాట్లాడుతోంది. అప్పుడు హీరో ఏమండి ఎవరు మీరు, నాకేమీ అర్థం కావట్లేదు, ఇదంతా మీకెలా తెలుసు అని హీరో షాక్ అయ్యాడు. హలో సార్, నన్ను ఎవరు అనుకుంటున్నారు? 3 ఏళ్ల క్రితం ఒక ఊర్లో 4 సీరియల్ హత్యలు జరిగాయి కదా, పోలీసులు కూడా కిల్లర్ ను కనిపెట్టలేక చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి హెల్ప్ చేసి ఆ కేసు సాల్వ్ అయ్యేలా చేసిందే నేను. అప్పటి నుంచేని చాలా మంది పోలీసులకు నేను ఫ్రీలాన్సర్ గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మీ కేసులో కూడా ఏదో డేంజర్ విషయం జరగబోతోంది అని హీరోయిన్ అంది. అప్పుడు హీరో ఓహో వాళ్ళ మీరు తెలుసు మీరెవరో నాకు బాగా తెలుసు. మేము ఇంకొకరి సహాయం తీసుకోవడానికి సిద్ధంగా లేము. మా శక్తిపై మాకు నమ్మకం ఉంది. ఈ కేసును మేమే పరిష్కరిస్తామని హీరో అన్నాడు. హీరో ఫోన్ కట్ చేయబోయే టైంలో అప్పుడు ఆమె ఒక విషయం చెప్పింది. అయితే మీరు నన్ను నమ్మలేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక 10 సెకండ్ల పాటు కళ్ళు మూసుకుని ఏమీ ఆలోచించకుండా సైలెంట్ గా ఉండండి. అప్పుడు తెలుస్తుంది నేనెవరో అని అంది. అసలు ఆమె చెప్పినట్లు చేయడానికి హీరోకు ఇష్టమే లేదు. సరే ఎందుకైనా చేద్దామని చెప్పి సైలెంట్ గా ఉన్నాడు. సార్ ఇప్పుడు ఏం చేస్తారంటే మీ టేబుల్ డ్రాను ఓపెన్ చేయండి. అందులో ఒక తుపాకీ ఉంటుంది. ఇక దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఒకే ఒక బుల్లెట్ ఉంటుంది అని అంది. ఇప్పుడు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత నన్ను నమ్మొచ్చా లేదా అనేది మీరే నిర్ణయించుకోండి అంది. అలా చెప్పిన తర్వాత ఫోన్ పెట్టేసింది. అసలు ఆమె చెప్పిన దాన్ని హీరో ఒక విషయంగా అసలు పట్టించుకోనే లేదు. ఇక లేచి రూమ్ నుంచి వెళ్లిపోతున్నాడు. అప్పుడు అతనికి చిన్న సందేహం కలిగింది. సరే ఆమె గొంతు చించుకుని ఏదో చెప్పింది కదా, చూద్దాంలే అనుకున్నాడు. హీరో ఆ డ్రాను ఓపెన్ చేసి చూస్తే లోపల తుపాకీ ఉంది. దాన్ని తీసి చూస్తే చాంబర్ లో ఒకే ఒక బుల్లెట్ ఉంది. ఆహా, అయితే నిజంగానే హీరోయిన్ కు ఈ పవర్ ఉందేమో అనుకున్నాడు. దాని గురించే ఆలోచిస్తూ హీరో బయటకు వచ్చాడు. అప్పుడు ఆ లేడీ కాపు ఒక విషయం చూస్తోంది. ఇంతకు ముందు హీరోయిన్ ఏం చెప్పింది, ఒక సీరియల్ హత్యల విషయంలో నేను పోలీసులకు హెల్ప్ చేసి ఆ కేసును సాల్వ్ అయ్యేలా చేశానని చెప్పింది కదా, దానికి సంబంధించిన ఆర్టికల్స్ ను హీరోయిన్ ఈ స్టేషన్ కు పంపించింది. ఆ లేడీ కాపు దాన్నే చూస్తోంది. ఇంకా హీరోయిన్ ను నమ్మొచ్చా లేదా అనేది హీరోకు డౌట్ గానే ఉంది. రాత్రి అయింది. హీరో, లేడీ కాపు, ఆ కొత్త కాపు ముగ్గురు కలిసి ఒక బార్ కు మందు కొట్టడానికి వెళ్లారు. అక్కడ వెయిటర్ గా ఈ లేడీ కాపు యొక్క చెల్లెలు పనిచేస్తోంది. ఈ కొత్త కాపు ఇప్పుడే వచ్చాడు కదా, అందువల్ల ఆ లేడీ కాపు అతన్ని తీసుకెళ్లి తన చెల్లెలికి పరిచయం చేస్తోంది. అప్పుడు ఒక అతడు హీరో మందు కొడుతుంటే అతని దగ్గరకు వచ్చి కోపం తెప్పించేలా మాట్లాడుతున్నాడు. అతడు ఏమంటున్నాడంటే, అయ్యో పాపం, ఇంకొన్నాళ్లలో ఈ ఊర్లో స్టేషన్ ను మూయబోతున్నారు. దానికి సంబంధించిన అన్ని పనులను నేను చూసుకుంటున్నాను. అనవసరంగా ఈ స్టేషన్ కు నువ్వెందుకయ్యా కొత్తగా వచ్చావు అని కొత్త కాపును చూస్తూ అంటున్నాడు. నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు నీ ఉద్యోగాన్ని కాపాడుకోవయ్యా అని హీరో నీకు చెప్పి ఉండడు కదా. అతడు అలా చెప్పడు, ఎందుకంటే అతడే పెద్ద స్వార్థపరుడు. ఇప్పుడు కూడా మించిపోయింది ఏమీ లేదు. స్టేషన్ మూసే లోపే నువ్వు ట్రాన్స్ఫర్ తీసుకొని వేరే చోటుకు వెళ్ళవయ్యా అంటున్నాడు. అప్పుడు హీరోకు చాలా కోపం వచ్చింది. సరే దమ్ము కొడదామని బయటకు వచ్చాడు. ఆ గ్యాప్ లో ఈ లేడీ కాపు కొత్త కాప్ తో మాట్లాడుతోంది. ఈ వ్యక్తి ఎవరు, హీరోకు అతనికి ఉన్న సంబంధం ఏంటనేది చెప్తోంది. అతడు ఈ ఊర్లో మాజీ కౌన్సిలర్. పదవిలో ఉన్న అతన్ని ఆ పదవి నుంచి తీసేలా చేసిందే హీరో. సినిమా స్టార్టింగ్ లో ఒక వ్యక్తి తుపాకీ పట్టుకుని ఎవరో ఇంటికో పోతున్నట్లు చూపించారు కదా, అలా వెళ్ళింది వేరెవరో కాదు, హీరోనే. అలా వెళ్ళింది ఎక్కడికో కాదు, ఈ మాజీ కౌన్సిలర్ ఇంటికే. అతడు ఒక సైకో లాంటి వాడు. ఎప్పుడూ చూడు భార్యను పిల్లల్ని కొడుతూనే ఉంటాడు. ఒక రోజు ఈ విషయం హీరోకు తెలిసి తుపాకీతో వెళ్లి అతన్ని పట్టుకోవాలనుకున్నాడు. అప్పుడు కూడా ఎక్స్ కౌన్సిలర్ కాస్త కూడా తగ్గలేదు. ఒక పెద్ద రాడ్ తో తన భార్యను కొట్టి అక్కడి నుంచి పంపించేశాడు. అప్పుడు రూమ్ అంతా రక్తం పడింది. అందుకోసమే హీరో అతన్ని అరెస్ట్ చేశాడు. అందువల్లే అతని పదవి పోయింది, పరువు పోయింది. చివరకు భార్య పిల్లలు కూడా వెళ్లిపోయారు. అతడు ఒంటరిగా ఉంటున్నాడు. అప్పటి నుంచేనే అతనికి హీరోపై చాలా కోపం ఉంది. అందువల్ల హీరో పనిచేసే ఆ స్టేషన్ ను ఈ ఊరు నుంచి తీసేయాలని అతడు కంకణం కట్టుకుని తిరుగుతున్నాడు. హీరోకు కూడా చాలా బాధగా ఒక విషయం ఉంది. అదేంటంటే, నేను తుపాకీతో వెళ్ళినా కూడా ఆ కౌన్సిలర్ భార్యకు దెబ్బలు తగలకుండా కాపాడలేకపోయానే అని అనుకుంటాడు. సీన్ కట్ చేస్తే ఆ కొత్త కాపు హీరోను ఇంటికి తీసుకెళ్లి డ్రాప్ చేశాడు. ఫుల్ మత్తులో ఇంట్లో పడుకున్న హీరోకు ఈ రోజు ఉదయం నుంచేని రాత్రి వరకు జరిగిన విషయాలన్నీ హాలుసినేషన్ గా కనిపిస్తున్నాయి. ఉదయం కాగానే హీరోను ఎవరో లేపినట్లు అనిపించింది. ఎవర్రా అని చూస్తే కొత్త కాపు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, నిద్ర లేచిన హీరో చేతికి రక్తం అంటుకుని ఉంది. అది ఏం రక్తం అనేది హీరోకే తెలియట్లేదు.
అప్పుడు ఆ కొత్త కాపు ఏంటి సార్ ఏమైంది, చేతి నిండా మొత్తం రక్తమే ఉందేంటి అన్నాడు. న్యాయంగా చూస్తే హీరో నాకేమీ తెలియదని చెప్పాలి కదా, కానీ అతనితో అబద్ధం చెప్పాడు. నేనే నా చేతిని కట్ చేసుకున్నా అని అన్నాడు. నువ్వు కొంచెం బయట ఉండు, చేయి కడుక్కుని వస్తా అన్నాడు. నా చేతికి రక్తం ఎలా వచ్చింది అని ఆలోచిస్తూనే చేతిని కడుక్కున్నాడు. రక్తం అంటుకున్న డ్రెస్ ను విప్పేసి ఇంకో డ్రెస్ వేసుకుని హీరో ఆ కొత్త పోలీసు ఇద్దరు స్టేషన్ కు వచ్చారు. అప్పుడు నిన్న ఫోన్ లో మాట్లాడిందే హీరోయిన్ ఆమె ఎదురుగా వచ్చి నిలబడింది. మేడం మీ అవసరం లేదని నేను నిన్ననే చెప్పాను కదా, అలాంటప్పుడు ఎందుకు వచ్చారు అని హీరో అడిగాడు. అప్పుడు కొత్త కాపు ఆమెను చూస్తూ మేడం నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను, మీరు వారే కదా అంటున్నాడు. నేను మిమ్మల్ని న్యూస్ పేపర్లలో చూశాను మేడం, నేరుగా చూస్తానని అస్సలు అనుకోలేదు. నా పేరు ఫలానా అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నేను చెప్పాలా ఏంటి, చెప్పక ముందే మీకు తెలిసి ఉంటుంది కదా అన్నాడు. అప్పుడు ఆమె అలా ఏం లేదండి, నా పవర్ అలా ఏమీ పనిచేయదు, దానికంటూ ఒక సిద్ధాంతం ఉంటుంది, తన గురించి గొప్ప గొప్పగా చెప్పుకుంటోంది. అప్పుడు హీరో ఇదిగో చూడండి, మేము చనిపోయిన అమ్మాయిలను వెతకట్లేదు, ప్రాణాలతో ఉన్న అమ్మాయిలను వెతుకుతున్నాము, మీరు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అన్నాడు. అప్పుడు హీరోయిన్ ఒక ట్విస్ట్ ఇచ్చింది. హలో లీజా జుడిత్ ఆల్రెడీ చనిపోయారు, వాళ్ళను చంపిన వాడు ఇంతటితో ఆగడు, వాళ్లకు నిజంగా ఏం జరిగిందో తెలియాలంటే నేను మీతో ఉండాలి అని అంది. మీరు అస్సలు కుదరదు అని చెప్పినా కూడా నేనేమీ తగ్గను, నేను డైరెక్ట్ గా చనిపోయిన ఇద్దరు పిల్లలున్నారే వాళ్ళ పేరెంట్స్ ను వెళ్లి కలుస్తాను, ఇప్పుడేమంటావు అని అంది. అప్పుడు ఆ కొత్త కాపు హీరోను పక్కకు పిలిచి సార్ ఆమె పవర్ గురించి ఆల్రెడీ పేపర్ లో వచ్చింది, ఆమె గురించి అందరికీ తెలుసు, మనం కూడా ఆ ఇద్దరు అమ్మాయిలు కనిపించట్లేదని వెతుకుతున్నాం, వాళ్ళు అస్సలు దొరకట్లేదు, ఈమెను హెల్ప్ గా పెట్టుకుంటే మనకే మంచిది కదా అన్నాడు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, ఆల్రెడీ ఈ ఊర్లోంచి స్టేషన్ ను ఎలా తీసేయాలా అని ప్రయత్నిస్తున్నారు, అది చాలదన్నట్లు ఇప్పుడు ఈమెను తీసుకొచ్చి హెల్ప్ కోసం మనం పెట్టుకున్నాం అనుకో, ఆమె ఈ కేసును సాల్వ్ చేసిందనుకో, అప్పుడు స్టేషన్ కు సీల్ పెట్టడం కన్ఫర్మ్, అందువల్ల ఈమె మనకు వద్దు అని అన్నాడు. కానీ యాక్చువల్ గా హీరోకు ఇప్పుడు ఆప్షనే లేదు, హీరో వద్దని చెప్తే ఆమె డైరెక్ట్ గా వెళ్లి పేరెంట్స్ ను కలుస్తుంది, అది ఇంకా ఎంత పెద్ద సమస్య అవుతుందో అతనికే తెలియదు. ఆమె వెళ్ళడానికి బదులుగా మనమే ఈమెను తీసుకువెళ్దామని హీరో ఆ కొత్త కాపు ఇద్దరు కలిసి హీరోయిన్ ను లీజా వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్లారు. ఒక వ్యక్తి యూజ్ చేసిన వస్తువులను చేతిలో పట్టుకుని చూస్తే వాళ్లకు ఏమైందని చెప్పి తెలుసుకోవడం హీరోయిన్ వల్ల అవుతుంది. ఆమెకు విజువల్ గా ఏదో ఒకటి కనిపిస్తుంది, అందువల్ల లీజా యూజ్ చేసిన ఒక వస్తువుని తీసి చేతిలో పట్టుకుంది. అప్పుడు ఆమె కళ్ళు మూసుకుంది, ఆమెకు కొన్ని విజువల్స్ కనిపించాయి. లీజాకు ఎవరో మేకప్ వేస్తున్నట్లు, ఆ తర్వాత ఒక పూల తోట, మేకప్ వేస్తున్న అమ్మాయి చాలా పాపంగా ఉన్నట్లు ఆమెకు కనిపించింది. టక్కున చేతిలో ఉన్న వస్తువును కింద పడేసి వెళ్లిపోయిందండి, మీ కూతురు వెళ్లిపోయింది అని చెప్పింది. మీ కూతురు చనిపోయిందని డైరెక్ట్ గా చెప్పేసింది. ఆ మాట వినగానే ఆమె లబో దిబోం అంటుంది. ఇదంతా చూసి హీరోకు బీపీ పెరిగిపోయింది. ఓసే కిరాతకురాలా, కూతురు చనిపోతే ఇలాగా చెప్పేది, అందుకే నిన్ను నాతో పెట్టుకోను అని అన్నాను. సరే నువ్వు వచ్చిన పని అయిపోయింది కదా, ఇప్పుడైనా వెళ్లిపో అని తిడుతున్నాడు. ఆహా అప్పుడే వెళ్లిపోమంటే ఎలా, నా విజువల్ లో లీజాను మాత్రమే చూశాను, కానీ జుడిత్ ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు, లీజా డెడ్ బాడీని కనిపెట్టాలన్నా కూడా నేను కావాలి కదా, నేనే మీకు డెడ్ బాడీ చూపించాలి, నాతో రండి అని అంది. హీరోయిన్ కు విజువల్ లో పూల తోట కనిపించింది కదా, అక్కడికి హీరోను కొత్త కాపును తీసుకెళ్లింది. అక్కడికి వెళ్ళగానే ఆ చుట్టుపక్కలే డెడ్ బాడీ ఉన్నట్లు హీరోయిన్ కనిపిస్తోంది. ఆ చుట్టుపక్కల మొత్తం వెతికితే లీజా యొక్క డెడ్ బాడీ కనిపించింది. హీరోయిన్ కు విజువల్ లో ఏం కనిపించింది, లీజా చనిపోవడానికి ముందు ఆమెకు ఎవరో మేకప్ వేశారు, ఆ మేకప్ ఇంకా పోనే లేదు, కిల్లర్ ఆమె గోర్లకు పెదాలకు రెడ్ కలర్ వేశాడు. ఈ కలర్ ద్వారా కిల్లర్ ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు, అదేంటనేది వీళ్ళు కనిపెట్టలేదు. అది కాకుండా ఇంకా జుడిత్ ను వీళ్ళు కనిపెట్టలేదు. మరుసటి రోజు జుడిత్ ఇంటికి వెళ్లారు. అప్పుడు హీరోయిన్ జుడిత్ వాళ్ళ నాన్న చేతిని పట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకుంది. అప్పుడు ఆమెకు ఒక విజువల్ కనిపించింది. అందులో ఏముందంటే సొంత తండ్రే ఆమెను అబ్యూజ్ చేస్తున్నట్లు విజువల్స్ కనిపించాయి. వెంటనే అతని చేతిని హీరోయిన్ వదిలేసింది. ఒరే దుర్మార్గుడా, నీ కూతుర్ని ఏమేం చేసావురా అంది. అప్పుడు అతడు మత్తులో ఉండి ఏదేదో వాగుతూ వెళ్లిపోయాడు. అప్పుడు హీరోయిన్ సార్ వీడే జుడిత్ ని ఏదో చేశాడు సార్, వీడిని నమ్మకండి సార్ అని అంటోంది. ఏమో చేశాడంటే ఏం చేశాడు అని హీరో అడిగాడు. అతడు ఏం చేశాడో చూసావా అని అంటుంటే నా పవర్ అంత డీటెయిల్ గా కనిపించదండి, నేను ఒక వస్తువును ఒక మనిషిను టచ్ చేసినప్పుడు వాళ్ళ ఎమోషన్స్ ను నేను ఫీల్ అవ్వగలను, విజువల్స్ అనేవి బిట్టు బిట్టుగా కనిపిస్తాయి, అంతే తప్ప హత్య ఎలా జరిగిందని అడిగితే నేను చెప్పలేను అని హీరోయిన్ అంటుంటే ఆ ఇంటి బయట ఉన్న జుడిత్ సైకిల్ కు వాచి ఉండడం ఆ కొత్త కాప్ చూశాడు. దాన్ని చూసిన కొత్త కాప్ కావాలంటే దీన్ని ముట్టుకుని జుడిత్ గురించి చెప్పండి అన్నాడు. దాన్ని పట్టుకోగానే ఆమె
ఆమెకు ఒక ఏరు కనిపించింది. ఒడ్డుకు వెళ్లి చూస్తే జుడిత్ డెడ్ బాడీ కనిపించింది. సేమ్ టు సేమ్ ఒకే ప్యాటర్న్ లో ఆమె హత్య కూడా జరిగింది. కిల్లర్ ఈ అమ్మాయిని కూడా చంపే ముందు మేకప్ వేశాడు. రెడ్ కలర్ నెయిల్ పాలిష్, రెడ్ కలర్ లిప్స్టిక్ రెండు ఈ అమ్మాయికి కూడా ఉన్నాయి. కానీ వీళ్ళ యొక్క ఇంతకు ముందు ఫోటోలు చూస్తే వాళ్ళు రెడ్ కలర్ ను యూజ్ చేసినట్లే కనిపించలేదు. దాన్ని బట్టి చూస్తే ఈ రెడ్ కలర్ కిల్లరే వేశాడనేది వాళ్ళు కనిపెట్టగలిగారు. ఈ కలర్స్ ను జుడిత్ ను తన తండ్రి అబ్యూజ్ చేసినట్లు హీరోయిన్ చూసిన విజువల్స్ ను బట్టి చూస్తే లీసా, జుడిత్ ఇద్దరు కూడా ఎవరి వల్ల ఇబ్బంది పడి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు ప్రయత్నించి ఉండొచ్చు. ఇదంతా తెలిసిన కిల్లర్ మీరు భూమిపై ఉండే డీమన్స్ కు చిక్కి చచ్చే బదులు నేను మిమ్మల్ని పరలోకానికి పంపుతా అని ఈ ఇద్దరు అమ్మాయిలకు మంచి చేస్తున్నట్లు భావించి కిల్లర్ వీరిని చంపి ఉండొచ్చు అని ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ ఇది ఎంతవరకు నిజమో పోలీసులు కనిపెట్టాలి. కానీ ఈ చిన్న టౌన్ లో వరుసగా 2 హత్యలు జరిగాయి. ఈ ఊర్లో ఉన్నదే 2-3 పోలీసులు. వాళ్ళు మాత్రమే ఈ 2 హత్యలను ఇన్వెస్టిగేషన్ చేయడం కుదరదు. అందువల్ల సిటీ నుంచే ఇంకొందరు రావాలి. అందువల్ల సిటీ నుంచి కొంతమంది పోలీసులు వచ్చారు, మీరు చూసుకోండి అని చెప్పి హీరో తన స్టేషన్ కు వచ్చాడు. ఆ లోపలే ఒక న్యూస్ వైరల్ అవుతోంది. ఈ ఊర్లో 2 హత్యలు జరిగాయి. ఒక సూపర్ పవర్ ఉన్న లేడీ పోలీసులకు సాయం చేస్తోంది. ఆ న్యూస్ చూడగానే హీరో డల్ అయిపోయాడు. అది చాలదన్నట్లు ఎక్స్ కౌన్సిలర్ ఉంటాడే, అతడు స్టేషన్ కు కాల్ చేసి హీరోతో మాట్లాడుతున్నాడు. ఏంటయ్యా, నీ వల్ల ఏమీ చేయడం కుదరదని చెప్పి సూపర్ పవర్ ఉన్న లేడీని పిలిపించుకున్నావట కదా, నువ్వు ఏం చేసినా కూడా నీ స్టేషన్ ను మూసేది మాత్రం ఆగదు. నీ పాస్ట్ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు ఒక హంతకుడువే కదా. నువ్వు వర్జీనియాలో ఉన్నప్పుడు నీ ఇంటి తలుపు తట్టి ఒకడు దారుణం చేశాడే, వాడికంటే క్రూరమైన వాడివి నువ్వు. యాక్చువల్ గా హీరో పాస్ట్ లో ఎవరినో ఒకరిని చంపాడు. అది కూడా హీరో డిప్రెషన్ కు ఒక కారణం. ఆ విషయాన్ని గుర్తు చేసిన ఎక్స్ కౌన్సిలర్ హీరోను బెదిరించాడు. అప్పుడు హీరో, రేయ్ నేనన్నా పర్వాలేదు, కానీ నువ్వు పిల్లాన్ని కొట్టేవాడివే కదారా, నాతో మాట్లాడే అర్హత నీకు లేదని ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత లీసా డెడ్ బాడీని ఎవరు అటాప్సీ చేయబోతున్నారో ఆ డాక్టర్ హీరో యొక్క ఫ్రెండే. హీరో అతనికి కాల్ చేశాడు. బ్రో, ఇక్కడ పెద్ద సమస్యగా ఉంది. ఈ కేసును నా అంతటా నేనే సాల్వ్ చేస్తే నాకు డిపార్ట్మెంట్ కు పేరు వస్తుంది. అందువల్ల మీరు ఆ డెడ్ బాడీ నుంచి ఏం కనిపెట్టినా కూడా ముందు నాకే చెప్తారా అని అడిగాడు. ఆ తర్వాత హీరోయిన్ ని తీసుకెళ్లి డ్రాప్ చేశాడు. అప్పుడమే, సార్ లోపలికి రండి, లైట్ గా ఒక పెగ్గు వేయండి అంది. హీరో హీరోయిన్ ఇద్దరు కూడా ఈ ఊరికి చెందిన వారు కారు. వర్జీనియాలో ఉండే హీరో అక్కడ ఎవరినో చంపాడని చెప్పి ఇక్కడికి వచ్చాడు. మరి హీరోయిన్ ఎందుకు వచ్చిందని హీరోనే అడిగాడు. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, అది చాలా పాత కథ సార్. మా నాన్న ఎప్పుడు మందు కొట్టినా కూడా సిగరెట్ తాగుతూ నన్ను కాల్చేవాడు. ఒక రోజు అతనికి చాలా కోపం పెరిగింది, నా తలపై కొట్టబోయాడు. అందువల్లే నాకు ఈ సైకిక్ పవర్ వచ్చింది అని చెప్పింది. దాంతో నేను మా నాన్న యొక్క పాస్ట్ కూడా చూశాను. మా నాన్న నన్ను ఎలాగైతే అబ్యూజ్ చేశాడో వాళ్ళ నాన్న అతన్ని అంతకంటే ఎక్కువ టార్చర్ చేశాడు. ఇక అతనితో ఉండడం ఇష్టం లేక ఇంటి నుంచి బయటకు వచ్చాను. ఆ తర్వాత ఎక్కడెక్కడో తిరుగుతున్నాను అని చెప్పింది. చివరకు చేంజ్ కోసం ఇక్కడికి వచ్చా అని హీరోయిన్ తన కథను చెప్పింది. యాక్చువల్ గా హీరో కథ మనకు మాత్రమే తెలుసు, కానీ హీరోయిన్ కు తెలియదు కదా. అందువల్ల మీ కథ కూడా చెప్పండి అని అడిగింది. నన్ను వదిలేయమ్మా, నేను వెళ్తున్నా అన్నాడు. అరే ఏంటి సార్, ఉండమంటే వెళ్తున్నారు అని అతన్ని వెళ్లకుండా ఆపింది. అనుకోకుండా హీరోను ఆమె టచ్ చేసింది. అప్పుడు హీరో యొక్క పాస్ట్ కు సంబంధించిన ఒక విజువల్ హీరోయిన్ కు కనిపించింది. హీరో వర్జీనియాలో ఒక వ్యక్తిని చంపాడు కదా, అతనికి భార్య పిల్లలు ఉన్నట్లున్నారు. కుటుంబ యజమాని చనిపోయిన తర్వాత ఆ పిల్లలు భార్య చాలా ఇబ్బందులు పడుతున్నట్లు ఈమెకు ఇమేజ్ కనిపించింది. ఏంటండి ఇది అని ఆమె అడుగుతుంటే, అదే మీకు చెప్పకూడదు అని అనుకున్నాను. చూసిన తర్వాత ఏంటండి గీంటండి అంటే నేనేం చెప్తాను అన్నాడు. ఇక హీరో ఇంటికి వెళ్లి పడుకున్నాడు. అప్పుడు అతనికి ఏవేవో విజువల్స్ కనిపిస్తున్నాయి. తెల్లారేసరికి వాకీ టాకీ మోగుతూనే ఉంది. అంత తొందరేంట్రా బాబు అని హీరో వాకీ టాకీ ఆన్ చేశాడు. కిల్లర్ 3వ హత్య చేశాడండి, డెడ్ బాడీ ఒక టన్నెల్ దగ్గర ఉంది అని చెప్తున్నారు. చాలా వేగంగా కార్ తీసుకుని హీరో వెళ్తున్నాడు. అప్పుడు అతనికి ఒక ట్విస్ట్ ఎదురైంది. రోడ్డు పక్కన ఏరు ఒకటి పారుతోంది. కిల్లర్ ఎలాగైతే చంపబోయే వారికి మేకప్ వేస్తున్నాడో అచ్చం అలాంటి ఒక బొమ్మను తయారు చేసి అతడు ఆ ఏరులో తేలియాడేలా చేశాడు. కారు దిగి హీరో నెమ్మదిగా ఆ బొమ్మ దగ్గరికి వెళ్లి చూస్తున్నాడు. అప్పుడు అక్కడ ఇంకెవరో ఉన్నట్లు అనిపించింది. ఎవరైనా కూడా మర్యాదగా బయటకు రండి, లేకపోతే చస్తారు అని హీరో బెదిరించాడు. అప్పుడు ఒక మొక్క చాటు నుంచేని తల బయటకు వచ్చింది. చివరకు చూస్తే అతడు ఒక చిన్న పిల్లాడు. రేయ్ ఇక్కడేం చేస్తున్నావురా, నువ్వు కాకుండా ఇంకా ఇక్కడ ఎవరినైనా చూసావా అని హీరో అడిగాడు. కానీ ఆ పిల్లాడు మాత్రం నోరు తెరవట్లేదు. పాపం భయంలో ఉన్నాడో
పట్టుకోలేమో. ఆ పిల్లాన్ని కారెక్కించుకుని క్రైమ్ సీన్ దగ్గరకు వెళ్లిన హీరో, నువ్వు కారులోనే ఉండరా, నేను వెళ్లి వెంటనే వస్తా అని డెడ్ బాడీ ఉన్న చోటుకు వెళ్ళాడు. ఒకే కిల్లర్ ఈ హత్య కూడా చేశాడు. డెడ్ బాడీని చూసిన తర్వాత ఏంట్రా వాణ్ణి పట్టుకోలేమా అని హీరో బయటకు వస్తున్నాడు. అప్పుడు వేగంగా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన హీరోయిన్, హీరో చనిపోయింది ఎవరు, నేను ఎందరినో అడుగుతున్నాను కానీ చనిపోయిన అమ్మాయి యొక్క పేరు చెప్పట్లేదు, కొంచెం పేరు చెప్పవయ్యా అని అడిగింది. హీరో చనిపోయిన అమ్మాయి యొక్క పేరైనా కిమ్ అని చెప్పగానే, ఆహా అంతా అయిపోయింది పో, కిమ్ మాట్లాడినట్లు నాకు శబ్దం వినిపించింది, ఆమె ఆడమ్ అనే పేరు చెప్పింది అని అంది. ఆడమ్ అంటే ఎవరు, ఇంతకు ముందు చిన్న పిల్లలపై అబ్యూజ్ చేసినట్లు కేసు నమోదైంది అతడే. అప్పుడు హీరో వేగంగా కార్ దగ్గరికి వెళ్లి ఆ చిన్న పిల్లాన్ని చూస్తూ ఆడమ్ యొక్క కారు అతనికి చూపించాడు. తమ్ముడు ఇది బాగా చూడు, నువ్వు అక్కడ ఉన్నప్పుడు ఈ కారు అక్కడ నుంచి క్రాస్ అయితూ వెళ్ళిందా అని అడిగాడు. అప్పుడు ఆ పిల్లాడు అవునన్నట్లు తల ఊపాడు. సూపర్ సూపర్, అలాగే ఆ కారును నడిపింది ఇతడేనా అని చెప్పి అతని ఫోటో చూపించాడు. దానికి కూడా ఆ పిల్లాడు తల ఊపాడు. ఈ రోజు వాడు నా చేతిలో చచ్చర్రా అని హీరో వేగంగా వెళ్తున్నాడు. అతనితో పాటు హీరోయిన్, ఆ కొత్త కాప్ కూడా ఉన్నారు. ఈసారి వారెంట్ తో అతని ఇంటిని చెక్ చేయడానికి వెళ్తున్నాడు హీరో. అక్కడ ఎక్కువ మత్తు పదార్థాలు తీసుకుని అరకొర మైకంలో ఉన్న ఒక అమ్మాయిని కనిపెట్టారు. ఆమె ఎవరంటే లేడీ కాప్ యొక్క చెల్లెలు. అప్పుడు లేడీ కాప్ కు చాలా కోపం వచ్చింది. రేయ్, నా చెల్లెలి పైనే చెయ్యి వేయాలని చూసావురా, ఈ రోజు నా చేతిలో నీకు అయిపోయిందిరా అని ఆమె కోప్పడుతోంది. కానీ చట్టం ఒక నిందితునిపై చేయి వేయకూడదని చెప్తోంది కదా, అందువల్ల అతన్ని ఏమీ చేయనీయకుండా హీరో అతన్ని స్టేషన్ కు తీసుకొచ్చాడు. అప్పుడు ఆడమ్ అనే అతడు తన లాయర్ ను తీసుకొచ్చాడు. ఈ కేసుకు నాకు సంబంధమే లేదని వాదిస్తున్నాడు. సరే, ఈ హత్యలతో నీకు సంబంధం లేకపోవచ్చు, కానీ డ్రగ్స్ ఇచ్చిన స్థితిలో లేడీ కాపీ యొక్క చెల్లెలు నీ ఇంట్లో ఉంది కదా, ఆ కేసు చాలరా నిన్ను సంవత్సరాల తరబడి లోపల వేయడానికి అని హీరో అన్నాడు. అతనితో మాట్లాడి హీరో ఇంటికి వచ్చాడు. కానీ హీరో ఇంటికి వచ్చిన సిటీ పోలీస్ ఏం చెప్తున్నాడంటే ఆ లోపలే ఆడమ్ రిలీజ్ అయి ఇంటికి వెళ్లిపోయినట్లు చెప్తున్నాడు. అప్పుడు హీరోకు చాలా కోపం వచ్చింది. ఏంటండి, ఎలాగండి అతన్ని విడుదల చేశారు అంటున్నాడు. మరి కాకపోతే ఏంటండి, పోయి ఒక చిన్న పిల్లాన్ని ఈ కేసులో సాక్షిని చేశారు, అతడు చూపించాడని చెప్పి అతన్ని స్టేషన్ కు తీసుకొచ్చారు. కానీ ఆ తర్వాత ఆ పిల్లాడు నీకు చెప్పింది అలాగే ఉల్టాగా చెప్పాడు. నువ్వు అతన్ని అరెస్ట్ చేయడానికి నా దగ్గర వారెంట్ తీసుకున్నావు, కానీ నాకు చాలా అవమానం జరిగింది తెలుసా అంటున్నాడు. ఆ పిల్లాడు సాక్ష్యం మార్చి చెప్పడం వల్ల అతన్ని విడుదల చేసి తీరాల్సిందే అన్నాడు. ఇప్పుడు అతని ఇంట్లోనే ఆ లేడీ కాపీ యొక్క చెల్లెల్ని మత్తులో ఉన్నప్పుడు పట్టుకున్నప్పటికీ ఆమెకు అతడే డ్రగ్స్ ఇచ్చాడని చెప్పడానికి ఎలాంటి ఆధారము లేదు. ఇప్పుడు అతడు ఉల్టాగా నీపై కేసు పెట్టాడు, తప్పు చేయని నన్ను స్టేషన్ వరకు తీసుకువచ్చాడని కేసు పెట్టాడు. అందువల్ల కొన్నాళ్ల పాటు ఈ కేసు నుంచి పక్కకు జరుగు, మిగతాది తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. సీన్ కట్ చేస్తే ఇంతకు ముందు హీరో చేతికి రక్తం అంటుకుంది కదా, ఇంకా ఆ రక్తం ఎవరిదనేది తెలియలేదు. అది తెలుసుకోవాలనుకున్న హీరో రక్తం పడిన తన షర్టు నుంచేని ఒక బిట్ కట్ చేశాడు. తన ఫ్రెండ్ అయిన మెడికల్ ఎగ్జామినర్ ఉంటాడే అతని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే ఆ క్లాత్ అతనికి ఇవ్వలేదు. మొదట అతడు అటాప్సీ చేసిన 3 డెడ్ బాడీల గురించి అడిగాడు. ఆ డాక్టర్ ఏం చెప్పాడంటే డ్రగ్స్ ను అధిక మొత్తంలో ఆ 3 అమ్మాయిలకు ఇవ్వడం వల్లే వారి ప్రాణం పోయింది. కిల్లర్ వారికి డ్రగ్స్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయిల శరీరాలపై చాలా గాయాలు చేశాడు, కానీ మత్తులో ఉండడం వల్ల ఆ అమ్మాయిలకు నొప్పి తెలియలేదు. ఆల్రెడీ ఆ అమ్మాయిలకు తమ చుట్టూ జరిగేదంతా నచ్చక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నట్లున్నారు. అది తెలుసుకున్న కిల్లర్ వారికి ఈ లోకం నుంచి విముక్తి కలిగిస్తున్నట్లు నమ్మి వారిని చంపాడు. 3 శరీరాలపై కూడా వారు ఇంతకు ముందు ఆత్మహత్యకు ప్రయత్నించిన మార్క్స్ ఉన్నాయి. చివరగా 3వ అమ్మాయి చనిపోయింది కదా, ఆమె గోర్ల కింద ఎవరిదో DNA దొరికింది, కానీ అది ఎవరిదో తెలియలేదు. చెక్ చేస్తేనే తెలుస్తుంది ఆ ప్రాసెస్ జరుగుతోంది. ఇదంతా ఆ మెడికల్ ఎగ్జామినర్ హీరోకు చెప్పాడు. అప్పుడు హీరో తను తెచ్చిన శాంపిల్ ను అతనికిచ్చి ఫ్రెండ్ ఎవరికీ తెలియకుండా ఈ షర్టు పై ఉన్న బ్లడ్ శాంపిల్ ఎవరిదో కనిపెడతావా అని అడిగాడు. ఆ తర్వాత హీరో ఇంటికి వెళ్లిపోతుంటే అతని వెనుకే వచ్చి లేడీ కాప్ ఆపింది. ఏమ్మా, మీ చెల్లెలికి ఒంట్లో బాగాలేక ఇంట్లోనే ఉంది కదా, ఆమెను చూసుకోకుండా నువ్వు నా వెనక తిరుగుతున్నావేంటి అన్నాడు. సార్, ఇది మీకే బాగుందా, మా చెల్లెలు ఈ పరిస్థితి కారణమైన వాడు తన ఇంట్లో జాలీగా ఉన్నాడు, కానీ నన్ను మాత్రం సైలెంట్ గా ఉండమంటే నేను ఎలా ఉండగలను, నాకు కోపం విపరీతంగా వస్తోంది, నేను ఏదైనా ఒకటి చేసి తీరాలి, దయచేసి నాకు ఏదైనా పని ఇవ్వండి అని లేడీ కాప్ అడుగుతోంది. అంతే కదమ్మా, ఇకపై ఆ ఆడమ్ వల్ల ఎవరికి ఏమీ కాకూడదంటే ప్రతి
ప్రతి క్షణం మనం అతన్ని నిఘాలో పెట్టాలి. అందువల్ల నువ్వేం చేస్తావంటే ఆడమ్ యొక్క ఇంటికి దగ్గరికి వెళ్లి అతడు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అనేది వాచ్ చెయ్యి అని చెప్పాడు. ఆమెను పంపించి హీరో ఇంటికి వచ్చి నిద్రపోయాడు. అప్పుడు నిద్రలో ఏదో ఒకటి జరుగుతోంది. మరుసటి రోజు హీరో ఇంటి గుమ్మం దగ్గర ఒక ట్విస్ట్ ఎదురు చూస్తోంది. ఆ లేడీ కాప్ యొక్క చెల్లెలు ఆమె ఇంట్లో ఉండే బదులు ఇప్పుడు హీరో ఇంటి యొక్క గుమ్మం దగ్గర డెడ్ బాడీగా పడి ఉంది. హీరో యొక్క లాఠీతో కొట్టబడి ఆమె చనిపోయింది. ఆ లాఠీ కూడా డెడ్ బాడీ పక్కనే ఉంది. సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు హీరోను అరెస్ట్ చేశారు. ఏమయ్యా, నీ లాఠీతోనే ఆమె చంపబడింది. అది చాలదన్నట్లు ఇంట్లో ఉన్న లేడీ కాప్ ను నువ్వు ఆడమ్ యొక్క ఇంటికి కాపలాకు వెళ్ళమని చెప్పావు. అలాగైతే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ లేడీ కాప్ యొక్క చెల్లెల్ని నువ్వే చంపావు కదా అని పోలీసులు అంటున్నారు. అప్పుడు హీరోకు చాలా కోపం వచ్చింది. ఏంటి సార్ పిచ్చోళ్ళలా మాట్లాడుతున్నారు? ఆమెను నేనెందుకు చంపుతాను? ఒకవేళ ఆమెను చంపినా కూడా తెలివి తక్కువ వాడిలాగా ఆ డెడ్ బాడీని నా ఇంటి ముందు ఎందుకు పెడతాను? ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? దానికి నాకు అసలు సంబంధమే లేదు అంటున్నాడు. యాక్చువల్ గా ఆ హత్యతో హీరోను కనెక్ట్ చేసేలా ఎలాంటి ఆధారము లేదు. అందువల్ల బెయిల్ లో హీరోను రిలీజ్ చేశారు. ఇంటికి వచ్చిన హీరో హీరోయిన్ కు కాల్ చేస్తే ఫోన్ పోవట్లేదు. అతనికి భయం వేసింది. అందువల్ల కార్ తీసుకుని వేగంగా ఆమె ఉండే చోటుకు వెళ్ళాడు. ఆమె ఉండే రూమ్ మొత్తం చెల్లా చెదురుగా పడి ఉంది. ఎంత వెతికినా ఆమె కనిపించట్లేదు. అయితే ఈ ఆడమే ఏదో చేసి ఉంటాడని హీరో అనుకున్నాడు. గన్ తీసుకుని అతని ఇంటికి బయలుదేరాడు. అతడు వెళ్లే క్రమంలోనే ఆ మెడికల్ ఎగ్జామినర్ కాల్ చేసి హీరో చేతికి ఉన్న ఆ రక్తం గురించి చెప్తున్నాడు. మొదటిసారి చనిపోయిందే లీజా, ఆమె యొక్క రక్తమే హీరో యొక్క చేతికి అంటుకుని ఉంది. ఆ తర్వాత చనిపోయిన మూడో అమ్మాయి గోర్ల వెనుక డిఎన్ఏ దొరికిందే. ఆ డిఎన్ఏ ఎవరిదంటే ఆడమ్ది. ఈ రెండు విషయాలు తెలుసుకున్న హీరో వేగంగా ఆడమ్ యొక్క ఇంటి ముందుకు వెళ్లి ఆగాడు. అక్కడ చూస్తే కొత్త కాపు ఉంటాడే, అతడు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. నువ్వేంట్రా ఇక్కడ అని అడిగితే నాకు హీరోయిన్నే కాల్ చేసిందండి. ఆమె ఉన్న హోటల్ ఎదురుగా ఆడమ్ యొక్క కారు ఆగి ఉన్నట్లు చెప్పింది. ఆమెకు ఏమైనా అయ్యిందా అని తెలుసుకుందామని ఆ హోటల్ రూమ్ లోపలికి వెళ్ళాను. కానీ ఆమె కనిపించలేదు. అయితే ఆమె ఇక్కడే ఉండి ఉంటుందని ఆమెను వెతుక్కుంటూ వచ్చా అని చెప్పాడు. కానీ ఒంటరిగా లోపలికి వెళ్ళలేను కదా, అందువల్ల బ్యాకప్ కోసం కొంతమందిని ఇక్కడికి రమ్మని చెప్పా అన్నాడు. అందుకోసమే ఇక్కడ వెయిట్ చేస్తున్నా అని ఆ కొత్త కాపనగానే, రే నువ్వు వెయిట్ చేసే లోపల ఆమెకు ఏమైనా జరిగి ఉండవచ్చు, ఇక ఆలస్యం చేయరు, నేను వెళ్తున్నా అని గన్ పట్టుకుని హీరో బేస్మెంట్ కు వెళ్తున్నాడు. లోపలికెళ్లి చూస్తే హీరోయిన్ అక్కడే కట్టి పెట్టి ఉంది. హీరోయిన్ కట్లు విప్పుతున్న క్రమంలో ఆడమ్ ఏ రూమ్ లోనైతే ఉంటాడో అక్కడి నుంచి తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. అక్కడికెళ్లి చూస్తే ఆడమ్ తన చెల్లెల్ని చంపాడన్న ఉద్దేశంతో ఆ లేడీ కాప్ అతన్ని కాల్చి చంపేసింది. హీరోపై కూడా ఆమెకు సందేహం ఉంది. అందువల్ల హీరో దగ్గరకు వెళ్ళగానే అతనికి కూడా గన్ చూపించింది. అప్పుడు హీరో, ఏమ్మా నన్ను చూస్తే హంతకుడిలాగా కనిపిస్తున్నానా అమ్మా? అది కూడా నీ చెల్లెల్ని నేను చంపుతానా? ఏదున్నా కూడా మాట్లాడుకుందాం, తుపాకీ మాత్రం కింద పడే అన్నాడు. అప్పుడు ఆమె ఆ తుపాకీని కిందకు దించుతున్నట్లే దించి, నా చెల్లెలి లేని ప్రపంచంలో నేను కూడా జీవించను అని ఆ తుపాకీతో తనను తాను కాల్చుకుని చనిపోయింది. పాపం ఆమె కూడా చనిపోయింది. ఒక పోలీస్ గా ఉండి నేను నేరుగా వాళ్ళని కాపాడలేకపోయానే అని హీరో ఫీల్ అవుతున్నాడు. ఇంట్లో ఒంటరిగా కూర్చుని అదే తలుచుకుంటూ ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు హీరోయిన్ ఈ ఊరుకు ఎందుకోసమైతే వచ్చిందో ఆ పని ముగిసిపోయింది కదా, అందువల్ల హీరోకు బాయ్ చెప్పడానికి వచ్చింది. ఇక ఈ ఊరు నుంచి వెళ్ళబోతున్నాను, చివరగా ఒక పెగ్గు ఇద్దరం కలిసి వేద్దామా అందే. హీరోకు మందు పోస్తూ ఒక స్టోరీ చెప్తోంది. హలో, నీకు జేమ్స్ రాండీ అని ఒక వ్యక్తి తెలుసా? అతను ప్రసిద్ధ మెజిషియన్. ఒక రోజు జనానికి సవాల్ విసిరాడు. ఈ లోకంలో మంత్రం, తంత్రం, శక్తులు, సూపర్ పవర్ అంటూ ఏదైనా ఉంటే నా కళ్ళ ముందు ప్రూవ్ చేసి చూపించండి, వారికి నేను $1 మిలియన్ ఇస్తానని చెప్పాడు. ఇదంతా 10 ఏళ్ల క్రితమే చెప్పాడు. కానీ ఇప్పటి వరకు సూపర్ పవర్ ఉన్నట్లు మనుషులెవరూ ప్రూవ్ చేయలేదు. అలాంటప్పుడు నువ్వు మాత్రం నన్ను ఎలా నమ్మావురా అని సడన్ గా విలన్ లాగా మాట్లాడుతోంది. అప్పుడు హీరో తల గిర్రున తిరుగుతోంది. వాస్తవంగా సినిమాలోని అసలు ట్విస్ట్ ఇక్కడే పెట్టారు. మత్తులో ఉన్న హీరో, అయితే అంతటికి నువ్వే కారణమా అన్నాడు. ఆమె ఒప్పుకోవడానికి ముందే మరో ట్విస్ట్ ఇచ్చారు. అదే చోట కొత్త కాప్ కూడా ఉన్నాడు. కొత్త కాప్, హీరోయిన్ ఇద్దరు కలిసి సినిమా స్టార్టింగ్ నుంచి హత్యలు చేశారు. యాక్చువల్ గా హీరోయిన్ కు ఎలాంటి సూపర్ పవర్స్ లేవు. వీరిద్దరు హత్యలు చేసి ఆల్రెడీ డెడ్ బాడీలు ఉన్న చోటు వారికి తెలుసు కాబట్టి నేను సూపర్ పవర్స్ ఉపయోగించి డెడ్ బాడీలు ఉన్న చోటుకు తీసుకెళ్తా అని సీనేస్తుంది. ఈ ఇద్దరి పనే ఇది. ఊరూరు తిరుగుతూ ఎవరైతే ఆత్మహత్యకు ప్రయత్నించి చనిపోవాలని అనుకుంటున్నారో వారిని చంపేస్తారు. వేరే ఎవరో చంపినట్లు ఆధారాలు సృష్టిస్తారు. ఈ హత్యలు చేసిన నేరం మొదట హీరో పైనే
పైనే వేద్దామని అనుకున్నారు. లీసాను చంపిన తరువాత ఆమె బ్లడ్ ను మత్తులో నిద్రపోతున్న హీరో చేతికి అంటించింది ఈ కొత్త కాపే. ఈ హత్యల్లో హీరోను ఇరికిద్దామని అనుకుంటే ఒకానొక సమయంలో హీరో యొక్క గత జీవితం వీరికి తెలిసింది. ఓహో, ఇతడే పాస్ట్ లో ఒకరిని చంపి గిల్టీగా ఫీల్ అవుతున్నాడా? గిల్టీగా ఫీల్ అవుతూ ఇతను ఎందుకు ప్రాణాలతో ఉండాలి, ఇతన్ని చంపి మోక్షం కల్పిద్దామని నిర్ణయించుకున్నారు. అందువల్లే ఈ నేరం ఆడంపై వేయాలని అనుకున్నారు. అందువల్లే మూడో అమ్మాయిని చంపిన తరువాత ఆమె గోర్ల వెనుక అతని DNA పెట్టారు. అంతా పక్కా ప్లాన్ ప్రకారం చేశారు. వీరి ప్లాన్ కు అనుగుణంగా హీరో తనకే తెలియకుండా ఏం చేశాడంటే, ప్లాన్ ప్రకారం ఈ ఇద్దరు ఒక బొమ్మను ఏరులో తేలియాడేలా చేశారు. మధ్యలోకి వచ్చిన హీరో అనవసరంగా చిన్న పిల్లాన్ని కన్విన్స్ చేసి ఆడమ్ పేరు చెప్పించాడు. ఆ కిల్లర్ ఆడమే అనేలా అందరికీ అతనిపై సందేహం కలిగేలా చేశాడు. ఇదంతా ఈ ఇద్దరు విలన్లకు మంచి విషయంగా మారింది. లేడీ కాపు చెల్లిని చంపి హీరో ఇంటి ముందు వేశారు కదా, ఆ హత్య ఆడమే చేశాడని నమ్మించడానికి అతనికే తెలియకుండా అతని ఇంట్లో కారును కొట్టేసి హీరోయిన్ ఉండే హోటల్ ముందు కారును నిలిపారు. ఆడమ్ అనే అతనే హీరోయిన్ కిడ్నాప్ చేసి తన ఇంట్లో కట్టి పెట్టినట్లు సెటప్ చేశారు. అప్పుడు కొత్త కాప్ నిజంగానే బ్యాకప్ కు పోలీసులను పిలిచాడు కూడా. పోలీసులు రాగానే అంతా కలిసి లోపలికి వెళ్దాం, అప్పుడు ఆడమ్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు, అప్పుడు అతన్ని షూట్ చేయాలనేది వారి ప్లాన్. కానీ లేడీ కాప్ మధ్యలోకి వచ్చి మొత్తం నాశనం చేసింది. ఎలాగైతేనేం వారు అనుకున్నది జరిగింది. ఇప్పుడు హీరోకు మోక్షం ఇవ్వడానికి అతన్ని చంపాలని అనుకుంటున్నారు. కొత్త కాప్ సుత్తితో చంపడానికి ముందు లేడీ విలన్ ను కిస్ చేశాడు. ఆ తర్వాత సుత్తిని పైకి లేపి డమాల్న విసిరాడు. ఆ దాడిలో హీరో మర్గయ్య అయ్యాడు. హీరో రక్తం అంటుకున్న సుత్తి ఇప్పుడు హీరో శత్రువు అయిన ఎక్స్ కౌన్సిలర్ ఇంట్లో ఉంది. యాక్చువల్ గా అతను మైకంలో ఉన్నాడు. కళ్ళు తెరిచేసరికి హీరోను నువ్వే చంపావు కదా అని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇంత జరిగిన నిజమైన హంతకులను పట్టుకోలేదు. ఈ ఇద్దరు విలన్లు నైస్ గా హత్యలను చేసి వేరే వాళ్ళపై నేరాన్ని మోపుతున్నారు. ఇదే వీరికి పని అయిపోయింది. ఇంతకు ముందు ఇలాగే జరిగింది, ఇప్పుడు ఇలాగే జరిగింది, ఇకపై కూడా ఇలాగే జరుగుతుందని చెప్పారు. ఈ అతీత శక్తులను నాశనం చేయడానికి అత్యున్నత శక్తి ఎప్పుడు వస్తుందో ఎదురు చూద్దామనే ఎండింగ్ తో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.